కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నంలో చూసినట్లయితే అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. ఇలాంటి కంపెనీలు రావడం వల్ల మీలాంటి యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఉండబోతుంది? అంటే యాక్చువల్ గా ఇది విశాఖపట్నం కి గూగుల్ కంపెనీ రాకముందు ఏంటంటే చదువుకున్న యూత్ కి మెయిన్ థింగ్ ఏంటంటే ఉద్యోగాలు అనేవి ఇక్కడ ఛాన్స్ లేదు. తర్వాత బయట దేశాలకు వెళ్ళిపోయి బయట స్టేట్లకు వెళ్ళిపోయి ఎక్కువగా హైదరాబాద్ అలా వెళ్ళిపోయి చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి గూగుల్ సెంటర్ వచ్చింది కాబట్టి మన ఊర్లో, మన డిస్టిక్ లో, మన మండలంలో మనమే ఉద్యోగం చేసుకునేటట్టుగా ఇక్కడ ఉన్న యూత్ కి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు చాలా గూగుల్ డేటా సెంటరే కాకుండా కాక్నజెంట్, అలాగే అనకాపల్లిలో చూస్తే స్టీల్ ప్లాంట్, ఇలా రోజువారీ కంపెనీలు వస్తున్నాయి, రోజుకో శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వకుండా ఒక అన్డెవలప్డ్ స్టేట్ గా ఉండిపోయింది. ఇప్పుడు అది డెవలప్ చేస్తున్నందుకు ఒక విశాఖపట్నం కాకుండా టోటల్ ఆంధ్రాలో కూడా కంపెనీలు వస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మనం తీసుకొని వచ్చారు. అలాగే DRDOకి సంబంధించిన యుద్ధ విమాన దానికి కూడా ప్రారంభించారు. ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి అవకాశం ఇది. నెక్స్ట్ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అంటే చదువుకొని కూడా అన్ఎంప్లాయిడ్ గా ఉండిపోయే స్థితి నుంచి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కనిపించాలనే ఉద్దేశం టోటల్ గా అయితే ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందంటారు? బాగుంది. ఆయన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రాలో చూసినట్లయితే అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. రోజువారీ శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, రాయలసీమలోని రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చర్, పుట్టపర్తిలో DRDO సంబంధించిన యుద్ధ విమాన పరిణామం, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? యూత్ కి ఎలాంటి అవకాశాలు మంచి మంచి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ విశాఖ అభివృద్ధి అయితే మాత్రం బాగా పరుగులు పెడుతుంది. రోడ్లు బాగా డెవలప్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఖర్చు పెడుతుంది కూటమి ప్రభుత్వం అనేది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఒకప్పుడు టెక్ అంటే హైదరాబాద్ ఉండేది, ఇప్పుడు విశాఖపట్నం దాని ప్రారంభం అవుతుందని మేము అనుకుంటున్నాం. బాగా డెవలప్మెంట్ అయితే మాత్రం బాగా జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్రలో మొత్తం టోటల్ గా చూస్తే రోజువారీ కంపెనీలు వస్తున్నాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? హైదరాబాద్ ఎప్పటికైనా బీట్ చేయొచ్చండి. అది మాత్రం మేము పక్క గర్వంగా చెప్పగలను విశాఖ వాసులుగా. సో ఇది ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ మాత్రం ముందు పరుగు పెడతామని నేను కోరుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్లు కూడా మన ఆంధ్రలోని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా లైన్ పెడుతున్నారు. ఇలాంటి చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అది గవర్నమెంట్ పెట్టి ఇన్వెస్టర్లు అనేది వస్తారండి. అంటే ఇన్వెస్టర్లకు ఎప్పుడైతే నమ్మకం కల్పిస్తుంది గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఇస్తున్నారో, సో దాన్ని బేస్ చేసుకొని ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది రావడానికి జరుగుతుంది. సో గవర్నమెంట్ మీద ఆధారపడి వస్తారు. అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు? ఖచ్చితంగా ఏర్పడింది. గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది.